హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వాతి సాయి ఛానల్. ఈరోజు మనం బీట్రూట్ చపాతీ ఎలా చేసేస్తారో చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బీట్రూట్ తురమడానికి ఒక గ్రేటెడ్ అండ్ కుకింగ్ ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి. దాంతోపాటు చిటికెడు పసుపు, సాల్ట్ రుచికి తగినంతగా అండ్ రెడ్ చిల్లీ పౌడర్. దాంతోపాటు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా తీసేసుకుందామండి. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చూసేద్దాం. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోయండి. ఇప్పుడు ఇంతకుముందు మనం గ్రేట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ఉంది కదా, దాన్ని తీసేసి ఇప్పుడు ప్యాన్లో వేసేసుకొని బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేస్తూ ఉండండి, స్లోగా మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా మిక్స్ చేయడం వల్ల బాగా మగ్గుతుంది. దీంట్లో ఉన్న పచ్చి వాసన అంతా వెళ్ళే వరకు మనం మగ్గనివ్వాలి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు ఒక లిడ్ పెట్టి అలా వదిలేద్దాం. బట్ వన్ థింగ్ ఏంటంటే, మీరు మంటను మాత్రం సిమ్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ఇలా మనం లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. దాని తర్వాత ఇంతలోపు మనం యాక్చువల్గా బీట్రూట్లో ఉన్న ఓవరాల్ న్యూట్రిషన్స్ అంటే ఒకసారి చూసేద్దాం. 100 గ్రామ్స్ ఆఫ్ బీట్రూట్ కంటండి క్యాలరీస్ వచ్చేసరికి 43 అండ్ సోడియం వచ్చేసరికి 78 మిల్లీగ్రామ్స్ ఉంటుందంట. పొటాషియం 325 మిల్లీగ్రామ్స్ అండ్ విటమిన్ సి కూడా బాగానే ఉందండి, 8%. ఐరన్ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఐరన్ కూడా బీట్రూట్లో చాలా ఎక్కువగా ఉంటుందని, దట్ ఈస్ 4%. అండ్ విటమిన్ బి, విటమిన్ 9 అండ్ మెగ్నీషియం అయితే చెప్పక్కర్లేదు, అది 5% ఓవరాల్గా ఉంటుంది. సో ఇలాంటి ఫుడ్ మీరు వీక్లీ వన్స్ కానీ అట్లీస్ట్ 10 to 15 డేస్కి ఒక్కసారి కానీ అలా పిల్లలకి ఇవ్వడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటుంది. సో నా ప్రకారం అయితే పిల్లలకి మాత్రం ఖచ్చితంగా, పిల్లలే కాదండి, పెద్దవాళ్ళకు కూడా ఐరన్ లోపం చాలా ఎక్కువగానే ఉంది. సో వీక్లీ వన్స్ మీ డైట్లో కానీ మీ చాట్లో కానీ బీట్రూట్ని ఖచ్చితంగా యాడ్ చేయడం మాత్రం ప్రిఫర్ చేయడం వెరీ ఇంపార్టెంట్ మాత్రం నేను మాత్రం చెప్తున్నాను. సో దీని ఒకసారి మనం కర్రీ వచ్చేద్దాం. కర్రీని ఒకసారి బాగా కలిపేసుకోండి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండండి. ఇంకొక 5 మినిట్స్ లిడ్ పెట్టి ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి ఎలా మగ్గిపోయిందో. సో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు మగ్గనివ్వండి. ఇలా మగ్గాక దీంట్లో కొంచెం మనము చూసారా, కొంచెంగా మనం మగ్గాలి. కొంచెం మగ్గాకే మనము మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. దీంట్లో ఏం లేదండి, మసాలా ఎక్కువ యాడ్ చేయడం లేదు. అండ్ జస్ట్ ఇలా మగ్గాక ఇంకొక 2-3 మినిట్స్ వెయిట్ చేసి చూద్దామండి. దీని తర్వాతనే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. మీకు కొంతమంది మసాలా యాడ్ చేసుకుంటారు, అది మీ ప్రిఫరెన్స్ అండి. మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. కానీ మనం మాత్రం ఇక్కడ ఓన్లీ ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు, ఇలా కొంచెం హల్దీ వేసుకున్నాక మిక్స్ చేసుకోండి. నేను కొంచెం యాడ్ చేశాను. దీని తర్వాత రెడ్ చిల్లీ పౌడర్. చూసారా, ఇక్కడ బీట్రూట్, క్యారెట్ అనేవి ఏంటంటే కొంచెము స్వీట్నెస్ ఉంటుంది కదా, ఆ స్వీట్నెస్ పోయేంత వరకు కూడా కొంచెం, అందుకని నేను కొంచెం కారం ఎక్కువ యాడ్ చేస్తున్నాను. పిల్లలు ఇష్టంగా తింటారు కానీ పెద్దవాళ్ళు అంత ఇష్టంగా తినలేరు కాబట్టి, అందరికీ తగిన ఫుడ్ కాబట్టి ఇది కొంచెం కారం ఎక్కువగానే స్పైసీగా ఉంటుంది, యాడ్ చేసేసుకోండి. సాల్ట్ మాత్రం మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేయండి, అలానే ఎక్కువ యాడ్ చేసేద్దు. సో చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేశాక జస్ట్ ఒక 10 to 10 మినిట్స్ అలా మగ్గనిద్దాం. ఒకసారి మీ చిల్డ్రన్స్కి పెట్టి చూడండి, ఈ రెసిపీ నచ్చకపోతుందా. చాలా ఇష్టంగానే, చిన్నవాళ్ళే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చపాతీ బీట్రూట్ ఫ్రై కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ మనము చిన్న పీసెస్లా కట్ చేయడం గ్రేట్ చేసాం కాబట్టి అసలు బీట్రూట్ తింటున్న ఫీల్ కూడా ఉండదండి, అంత టేస్టీగా ఉంటుంది. ట్రై ఇట్ వన్స్. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి వదిలిన తర్వాత రెడీ టు సర్వ్ అనమాట. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ my channel and please click on the like button and meet you in the next video. Thank you.